హలో గాయ్స్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు డ్రీమీ డేస్ విత్ అమ్ము అండ్ లక్కీ. ఈరోజు అయితే మేము రాయపట్ గ్రామంలో పిరమిడ్కి అయితే వచ్చాము. ఇది చాలా మంచి క్షేత్రం అండి, ఆల్సో గుడి కూడా అనొచ్చు. మీకు తెలియదు కాబట్టి క్షేత్రం అని చెప్తున్నాను. శ్రీ సాంబశివ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం, గ్రామం రాయపడ్, మండలం పుల్కల్, జిల్లా సంగారెడ్డిలో ఉంటుందండి. చూడండి, చుట్టూ మంచి పొలాలతో స్వచ్ఛమైన గాలితో ఎలా మంచిగా ఉంటుందో. ఇలాంటి చోట్ల ఉండే మనుషులైతే చాలా గ్రేట్ అని అనుకోవాలి గాయస్. గేట్ ఎంట్రన్స్లోనే మనకి ఒక గుడి కనిపిస్తుంది, వినాయకుని గుడి. వినాయకుని గుడి ఎందుకు పెట్టారంటే వచ్చే వాళ్ళందరిది దిష్టి తీసిపోవాలని పెట్టారండి గణేశుడిని. చూడండి, గణేశుడిని ప్రతి రోజు క్లీన్ చేసి పూజ చేస్తామండి. ఇక్కడ కూడా చుట్టూ మొత్తం పొలాలతో ఉన్నారు, అక్కడ కొలుస్తున్నారు చూడండి. ఇక్కడ మొత్తం చాలా ప్లీసెంట్గా, చాలా స్మూత్గా అన్నీ బాగుంటాయి కాబట్టి దీన్ని మహాశక్తి క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయండి, ఏదో అరుగు కడతారంట, అందుకే తీసేశారు. నెక్స్ట్ వీడియోలో అరుగు కూడా చూపిస్తాను. అంతవరకు నెక్స్ట్ ఇక్కడ మొత్తం గేట్ లోపల నుంచి ఇంత పెద్ద ప్లేస్ ఉంటుందండి రావడానికి. ఇక్కడ స్ట్రైట్ వస్తే మనకి పిరమిడ్ కనిపిస్తుంది. ఇదే శ్రీ సాంబశివ పిరమిడ్ అండి. దీనివల్ల మనకు చాలా రోగాలు నయమైపోతాయి. తలనొప్పి నుంచి హార్ట్ అటాక్ వరకు మొత్తం అయిపోతుంది. చాలా బాగుంటుందండి. మీకు కూడా ఎవరికైనా ఆశ ఉంటే ప్లీజ్ కామెంట్స్లో కామెంట్ చేయండి, నేను నెంబర్ ఇస్తాను, మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. తర్వాత నేను అడ్రస్ కూడా ఇస్తాను. చూడండి ఎంత బాగుంటుందో. ఇలాంటి క్షేత్రాలకు వస్తే మీకున్న రోగాలన్నీ నయమైపోతాయి. ఇక్కడ కూడా చుట్టూ మొత్తం చెట్లు, పొలాలు. ఇది మొత్తం ఒక సార్ అయితే ఇచ్చాడనమాట మనకి ప్లేసు. ఆయన పేరు రామచంద్ర సాయి, ఇప్పుడైతే ఆయన లేడు. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ టు అవర్ రీల్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు